అల్లు అర్జున్ ని ఇన్స్టాలో అన్ఫాలో చేశారు రామ్ చరణ్. దీనిపై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో సాయి దుర్గ్ తేజ్ కూడా అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు. ఉపాసన మాత్రం అల్లు అర్జున్ ని ఇన్స్టాలో ఫాలో చేస్తుంది. సో మొత్తానికి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఏదో జరుగుతుందనేది మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్స్టాలో మొత్తం 39 మందిని రామ్ చరణ్ ఫాలో అవుతున్నారు. బన్నీని అన్ఫాలో చేసిన రెండో మెగా హీరో రామ్ చరణ్. అయితే కొన్ని రోజులుగా అల్లు మెగా ఫ్యామిలీల మధ్య చాప కింద నీరులా వివాదం రాజుకుంటుంది అనేది జగమెరిగిన సత్యం. ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయితే మెగాభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణ చెప్పారు. రామ్ చరణ్ను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదన్నారు. ఓ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయిని తగ్గించానని ట్రోల్ చేశారు. ఎవరైనా ఫీల్ అయితే సారీ చెప్తున్నా అన్నారు అల్లు అరవింద్. ఇదే అంశంపై సినిమా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సతీష్, అల్లు అర్జున్ ఇన్స్టాలో రామ్ చరణ్ అన్ఫాలో చేయటం అసలు ఏం జరుగుతోంది? ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రోజుల క్రితం వరకు అల్లు అర్జున్ ఫాలో అయిన రామ్ చరణ్ రీసెంట్ గా అన్ఫాలో చేయడంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరుగుతుంది, మెగా అల్లు కుటుంబాల మధ్య అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ కి సంబంధించి తర్వాత ఇటు మెగా ఫ్యాన్స్ అభిమానుల మధ్య కూడా చాలా విషయాల్లో కూడా చాలా ఇదిగా అంటే సోషల్ మీడియాలో వ్యక్తిగా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి వాళ్ళ పోస్టులకు సంబంధించి. అయితే ప్రస్తుత నేపథ్యం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, రామ్ చరణ్ అన్ఫాలో చేయడం అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అంటే ఒక రకంగా చూసుకోవచ్చు, మనం ఇంతకుముందు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసి వెళ్ళారు. చాలా చోట్ల వరకు కూడా ఎప్పుడు కనబడతానే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్ సంబంధించి ఫోటోలు కూడా రిలీజ్ చేసినప్పుడు వీళ్ళందరూ కలిసే ఉండేవాళ్ళు. అయితే రీసెంట్ గా అంటే కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఒక రకమైన ఒక గీత అయితే కనపడుతుంది. ఎందుకంటే మెగా అభిమానులకి అంటే మెగా హీరోలకి తర్వాత అల్లు అర్జున్ వీళ్ళకి ఒక గీత అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి సంబంధించి ప్రస్తుతం ఈ అన్ఫాలో చేయడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నా మ్యారేజ్కి సంబంధించి నేను అంతా ఉన్నాను, మేము చూసుకుంటాం, మా మధ్య విభేదాలు లేవని చెప్పి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.